బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు తనను ప్రభుత్వం ఆహ్వానించడంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించారు. విగ్రహావిష్కరణకి ఆహ్వానించడం వెనుక ఏ కోణం దాగుందో అంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కామెంట్ చేశారు ఆయన. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మర్యాద చేస్తాం, గౌరవిస్తాం. అలానే మంత్రి పొన్నంకు ఆయనతో పాటు వచ్చిన వారికి భోజనం పెట్టి పంపానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయలేరన్న ఆయన తెలంగాణ తల్లి విగ్రహ మార్పు సర్కారు మూర్ఖపు వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ ని ఇప్పటికే పొన్నం వెళ్లి ఆహ్వానించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి కేసీఆర్ ఇప్పుడు రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ విగ్రహ మార్పుకి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు 9 ఏళ్లు అధికార పార్టీగా తాను ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కావచ్చు, పేద ప్రజలకు అందుతున్న పరిశ్రమలే కావచ్చు, వీటన్నిటిని కూడా చెరిపేసే ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తాను చేస్తున్నాడని చెప్పి కూడా ఈ రోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. వారు మాత్రం అంటే పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేశాము, ఒక తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఏర్పాటు చేశాము, తన ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో మాత్రం ఈ కుట్రలో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని చెప్పి పిలుపు ఇవ్వడం, ఆ తర్వాత మర్యాదపూర్వకంగా వచ్చి ప్రభుత్వం వచ్చి తనను ఆహ్వానించడం కనుక ఏ కోణం దాగుందో అని చెప్పి కూడా ఉద్దేశంగా మాట్లాడిన విషయాలు అయితే మనకు తెలుస్తుంది. దాంతో పాటు నిన్న పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చి తాను మాట్లాడే ఆహ్వానపరిచే సందర్భంలో కూడా తాను చెప్పినట్టుంది. అంటే గతంలో ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ ప్రభుత్వం అంతకుముందు వైఎస్ ప్రభుత్వమే, కానీ ఒకవేళ పాలన పూర్తి అయిన సందర్భంలో కొన్ని పరిశ్రమలు ప్రాజెక్టులు మిగిలిపోతే కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కొనసాగిస్తుంది, వాటిని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులే కావచ్చు, ప్రాజెక్టులే కావచ్చు, ఏదైతే ఆనవాళ్లు కోల్పోయే విధంగా వివరిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని కూడా పొన్నం కొంత సూచనలు సలహాలు చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటు నిజంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం పలికిన తర్వాత రేపు విగ్రహావిష్కరణకు వస్తారా రాని కొంత సందిగ్ధం అయితే నెలకొంది. నిజంగా రాకపోవచ్చని కొంత బీఆర్ఎస్ వర్గాల కొంత సమావేశంకి వచ్చిన వాళ్ళు మాత్రం బయట పెట్టే పరిస్థితి కనిపిస్తుంది సమాచారాన్ని అనుసరించి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా తాను రాలేనని చెప్పి తాను తర్వాత కేటీఆర్, హరీష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై కొంత క్లారిటీ వచ్చి ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే కేసీఆర్ మాత్రం ఈ విగ్రహావిష్కరణలో కొంత తన మనోవేదనకు గురి చేసిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, లేకుంటే కేసీఆర్ వేసిన విషయాలే కానీ తెలంగాణ తల్లి, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇలాంటి పరిశ్రమలు చాలా కూడా పేద ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని పేర్లు తెచ్చిపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. ఆనాడు కరువు ప్రాంతం ఉండే నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శశశామలంగా మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేశాం. వాటినన్నింటినీ కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కోల్పోయే విధంగా వివరిస్తే ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.